నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. ఆకాశాన్ని అంటున్న బంగారం రేట్లు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మరోవైపు సిల్వర్ రేట్లు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు ఒకసారిగా గోల్డ్ షాప్‌కి లైన్ కట్టడం జరిగింది. ఒకసారిగా కృత్రిమ కొరత ఏర్పడుతున్న పరిస్థితి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతుంది. ఒకవైపు బడ్జెట్ వస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి దానికేమన్నా కారణం ఉందా? బంగారం తగ్గడానికనే విషయాలు ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫైనాన్షియల్ అడ్వైజర్ అన్వేష్ గుప్తా గారున్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. స్టాండ్. నిన్న ఒక్కసారిగా చూసాం. దాదాపు చాలా వరకు అంటే ఆకాశాన్ని అంటుకున్న బంగారం రేట్ ఒక్కసారిగా బ్రేకులు పడ్డట్టు అనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు? యెస్ అండి. గోల్డ్ ప్రైస్ మనకి అప్రాక్సిమేట్‌లీ 15-20% అంటే 20,000 దాకా మనకి డౌన్ అయింది. సిల్వర్ ప్రైస్ అప్రాక్సిమేట్‌లీ 1,00,000 వరకు మనకి డౌన్ అయింది. అంటే 25% ఆఫ్ సిల్వర్ ప్రైస్ డౌన్ అయినట్టు. సో, ఎందుకంటే నార్మల్ మనకు తెలిసినయండి. ఎప్పుడైనా సరే ఒక ప్రైస్ అనేది అబ్‌నార్మల్ అయినప్పుడు ఇలాంటి కరెక్షన్స్ చాలా చాలా కామన్. సో, ఇన్వెస్టర్స్ ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలి. ప్రైస్ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటే, అంటే ఏ లెవెల్‌లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఏ లెవెల్‌లో, ఏ ప్రైస్‌లో మనం ఎంటర్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రైసెస్ అనేది చాలా చాలా ఎక్కువలో ఉన్నాయి. సో, కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించేటప్పుడు లంప్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఉంటేనే మంచిది. మనం లాస్ట్ టైమ్ కూడా అదే అనుకున్నాం. సో, ఇప్పుడైనా సరే ఇలాంటి కరెక్షన్స్ అనేవి చాలా కామన్‌గా వస్తూ ఉంటాయి. కొంత అమౌంట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే కొంచెం అమౌంట్ అయితే ప్రెజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ యాహ్! స్టిల్ ఇది కూడా రీజనబుల్ ప్రైస్ కాదు. అంటే నిన్న దాని ఒక్కసారిగా వాల్యుయేషన్స్ చూసాం. చూసుకుంటే. అంటే నిన్న మనం ఒక్కసారిగా బంగారం రేట్ తగ్గింది. ఒక్కసారిగా పరిగెత్తుతున్న బంగారానికి బ్రేకులు పడ్డట్టు కనిపిస్తుంది. సో, ఇంకా ముందు ముందు ఇంకా తగ్గే అవకాశం ఉందా? బంగారం కావచ్చు, సిల్వర్. సో, మెయిన్ రీజన్ చూస్తుంటే ప్రాఫిట్ బుకింగ్. సో, ఎప్పుడైనా సరే ఒక సిల్వర్ ప్రైస్ చూస్తున్నాం. 1,00,000 1,50,000, 2,00,000 ఇన్వెస్ట్ చేసినోళ్ళు చాలా మంది ఉన్నారు. సో, అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండొచ్చు. సో, అది మెయిన్ రీజన్. ఇంత 4,00,000 వరకు వెళ్ళినప్పుడు సిల్వర్ ప్రైస్ ఆటోమేటికల్లీ లాభం వచ్చినప్పుడు చాలా మంది కొంత అమ్ముతుంటారు. ఉన్న వాటిలో 25% 50% మొత్తం కూడా అమ్మేసి ఉండొచ్చు. మళ్ళీ డౌన్ అయినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నామని. సో, ప్రాఫిట్ బుకింగ్ అని మెయిన్ రీజన్. అండ్ సెకండ్ చిన్న రీజన్ చూస్తుంటే మనకి రూపీ అనేది కొంచెం అప్రిషియేట్ అయింది. 2 డేస్‌తో కంపేర్ చేస్తే అప్పుడు అప్రాక్సిమేట్‌లీ 92కి దగ్గరలో ఉంది. ఇప్పుడు 91.66 ఉంది. సో, ఇది కొంచెం అప్రిషియేట్ అయింది. ఇది ఒక చిన్న రీజన్. దాంతో పాటు కొన్ని న్యూస్ వస్తున్నాయి. యూఎస్‌లో మనకి ఫెడ్ చైర్మన్ న్యూ పర్సన్‌ని అపాయింట్ చేస్తారు. ఆ పర్సన్ కొంచెం గోల్డ్, సిల్వర్‌కి అగెయిన్స్ట్‌గా అండ్ మార్కెట్స్‌కి పాజిటివ్‌గా స్టాక్ మార్కెట్‌కి పాజిటివ్‌గా ఉండొచ్చు అన్న ఒపీనియన్ ఉంది. సో, అదొక చిన్న రీజన్ అయ్యుండొచ్చు. బట్ మెయిన్ రీజన్ అయితే ప్రాఫిట్ బుకింగ్. ఎప్పుడైనా సరే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే ఒక లెవెల్‌లో బాగా పెరిగినప్పుడు కొంత ఇన్వెస్టర్స్ అనేది ప్రాఫిట్ అని బుక్ చేసుకోవడం చాలా కామన్. సో, ఇదే మెయిన్ రీజన్. ప్రస్తుతం ఈ రోజు రేట్ ఎంతుంది సార్? బంగారం గాని, సిల్వర్‌ది తులం. సో, తులం మనం బంగారం చూస్తుంటే 1,60,000 అలా ఉంది అప్రాక్సిమేట్‌లీ. సో, నిన్నటితోని ఈ రోజు కంపేర్ చేస్తే ఎంత తగ్గిందంటారు? 20,000 దాకా తగ్గిందండి. 20,000 వరకు తగ్గింది. సో, హ్మ్. సిల్వర్ ఎలా ఉంది? కేజీ ఎంత తగ్గింది? 1,00,000 తగ్గిందండి. లైక్ అప్రాక్సిమేట్‌లీ 1,00,000 తగ్గింది. హ్మ్. సరే ఒక్కసారి నిన్న దాదాపు 20,000 తగ్గడంతో ఒకవైపు సామాన్య జనాలంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి బంగారం షాప్‌కి ఒకవైపు లైన్ కట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో, కృత్రిమ కొరత ఏర్పడే పరిస్థితి ఉందంటారా? గోల్డ్‌కి అలాంటిది లేదు. సిల్వర్‌కి ఉంది కానీ గోల్డ్ లేదండి. గోల్డ్ అవైలబుల్‌లో బానే ఉంది. సిల్వర్ మాత్రమే ఫిజికల్‌గా మనం కొనలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడంతా ఆ సిల్వర్ సప్లయే చాలా తక్కువ. బట్ డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల సిల్వర్ అయితే మీది స్కేర్సిటీ అనేది ఉంది కానీ గోల్డ్‌కి ప్రాబ్లమ్ లేదు. బట్ ఇంకా ఇన్వెస్టర్స్ ఇలానే ఇన్వెస్ట్ చేసుకుంటే డౌన్ అయింది మళ్ళీ రికవర్ అయిపోతుంది. హ్మ్. ఇప్పుడు చాలా మంది ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మేబీ కొంతమంది ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు. డెఫినెట్‌లీ మళ్ళీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో ఇంకొంచెం పెరగొచ్చు. ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ ఆగిపోతే ఇంకొంచెం ప్రైస్ అనేది పెరుగుతుంది. అంటే ఇంకా ముందు ముందు తగ్గే అవకాశాలుందంటారా? మళ్ళీ 1,00,000 కిందికొచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ చూస్తే? అంటే 1,00,000 కిందకి రావడం కష్టమండి. హ్మ్. 1,00,000 వరకు అయితే రావచ్చు గానీ ఎప్పుడొచ్చిద్దో చెప్పలేం. హ్మ్. మెయిన్‌గా మేము మాట్లాడేది గోల్డ్ గురించి. గోల్డ్ డౌన్ అవ్వాలి అంటే ఫస్ట్ సెంట్రల్ బ్యాంకులు మాత్రమే పార్టిసిపేట్ చేయాలి. సెంట్రల్ బ్యాంకులో అయితే ఉన్న గోల్డ్ ఏదైతే ఉందో అది సెల్ చేయాలి. హ్మ్. అప్పుడు మాత్రమే మనకి గోల్డ్ ప్రైస్ అనేది డ్రాస్టిక్‌గా తగ్గిద్ది. అంటిల్ అన్లెస్ మనకి ప్రైస్ అనేది తగ్గదు. కొంచెం స్టోర్ అయినా తగ్గొచ్చు తప్ప ఎక్కువ తగ్గదండి. దాంతో పాటు ఈ అన్‌సర్టెయిన్ సిట్యుయేషన్ కూల్ ఆఫ్ అవ్వాలి.
అన్సర్టెనిటీ సిచ్యువేషన్ కూల్ ఆఫ్ అయితే ఆటోమేటిక్ సెంట్రల్ బ్యాంక్ అమ్మేస్తాయి. సో మెయిన్ గా అన్సర్టెనిటీ అనేది డౌన్ అవ్వాలి. ఇది మెయిన్ గా చేతిలో ట్రంప్ చేతిలో ఉంది. సో హ్మ్. ట్రంప్ ఏం చేస్తారు ఫర్దర్ అనేది మనం చూడాల్సి ఉంటది. సార్ దాన్ని ఒక్కసారి బట్టే గోల్డ్ సిల్వర్ డిసైడ్ అయ్యింది. సార్ ఒక్కసారి బంగారంలో డిఫరెంట్ క్యారెట్స్ ఉన్నాయి గదా! ఒకసారి ఆ రేట్లు ఒకసారి చెప్పగలుగుతారా మా ఛానల్ వ్యూవర్స్ కోసం? ఎస్ అండి. ఆ! ఇప్పుడు మనకి ఒక్కో ప్లాట్ఫామ్ లో ఒక్కో రేట్ అయితే ఉంది కానీ హ్మ్. యూజువల్ అందరూ యూజ్ చేసే ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. ఓకే. సో ఆ ప్లాట్ఫామ్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు 24 క్యారెట్ ప్రైస్ ₹16,058 ఉంది. హ్మ్. 22 క్యారెట్ ప్రైస్ 14,720 ఉంది. 18 క్యారెట్ ప్రైస్ ₹12,044 ఉంది. సార్ అంటే ఒక్కసారిగా తగ్గడం వల్ల చాలా మంది జనాలు కూడా షాపుకి లైన్ కట్టడం, అదే విధంగా బులియన్ మార్కెట్ ఒకవైపు బ్రేకులు పడడం లాంటివి రేపు బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి గాబట్టి వీటికి ప్రభావం ఏమన్నా దీనిపైన పడిందంటారా? దాని ప్రభావం ఏమి ఉండకపోవచ్చండి. అలాంటి న్యూస్ అయితే ఏం లేదు. హ్మ్. బట్ గవర్నమెంట్ ఏమైనా టాక్స్ అన్నా పెంచుతుందా అనేది మనం చూడాలి. హ్మ్. ఎందుకంటే ఈ ఇన్వెస్టర్స్ ఇప్పుడు ఈటీఎఫ్‌లో గాని, మ్యూచువల్ ఫండ్ ద్వారా కానీ ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. సో వాళ్ళని కొంచెం డిస్కరేజ్ చేయాలి. అవి కొంచెం తగ్గాలి అంటే టాక్స్‌లు పెంచాలి. ఇప్పుడు మనకి గోల్డ్ మీద గోల్డ్ ఈటీఎఫ్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, సిల్వర్ ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5% ఉంది. మన ఈక్విటీ మార్కెట్స్‌లో ఏదైతే ఉందో అదే టాక్స్ ఉంది. హ్మ్. సో అదే అన్నా ఇంక్రీజ్ చేశారనుకోండి. సో డెఫినెట్‌లీ డిస్కరేజ్ అవ్వచ్చు. అదొక 20% పెంచారనుకోండి. మనకి ప్రాఫిట్ వచ్చినా సరే 20% టాక్స్ పే చేయాలి. సో మేబీ అలాంటి ఏమైనా తెస్తారేమో తెలీదు గానీ అలాంటి న్యూస్ అయితే అసలేం లేదు. మేబీ గవర్నమెంట్ ఏమైనా చేయగలిగితే అదొకటి ఉంటదండి. అండ్ ఆల్సో మనకి అంతకుముందు ఒక 1 ఇయర్ బ్యాక్ టాక్స్ కొంచెం తగ్గించారు. అంటే మన ఇంపోర్ట్ డ్యూటీ లాంటివి కొంచెం తగ్గించారు గవర్నమెంట్ గోల్డ్ మీద. అదేమన్నా మళ్ళీ ఏమైనా పెంచినా సరే కొంచెం అవ్వచ్చు. లాస్ట్ టైమ్ టాక్స్ తగ్గించినప్పుడు అప్రాక్సిమేట్‌లీ 10% దాకా డౌన్ అయింది. మేబీ ఇప్పుడైనా అలాంటియేమైనా చేస్తారా? ఇవి గవర్నమెంట్ చేతిలో ఉంటది. బట్ ప్రెజెంట్ అయితే ఎటువంటి ఇండికేషన్స్ అయితే లేవండి. నేనైతే సార్ అలాంటి న్యూసెస్ ఏమి వినలేదు. హ్మ్. అంటే ఇప్పుడు బంగారం రేట్ తగ్గింది కదా సార్ ఒకవైపు. సో, తగ్గడం వల్ల మీరు జనాలకి ఏం సజెస్ట్ చేయబోతున్నారు? అంటే ఆర్నమెంట్స్ తీసుకోమంటుల్లా? లేకపోతే గోల్డ్ బిస్కిట్స్ లాంటివి లేకపోతే బంగారం అట్లాంటిదేమన్నా తీసుకోమని సజెస్ట్ చేస్తారా? సో, ఆర్నమెంట్ తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇమ్మీడియేట్ రిక్వైర్‌మెంట్ ఉంటేనే. అంటే ఒక ఫంక్షన్ ఉంది. హ్మ్. ఈ మంత్‌లోనో, నెక్స్ట్ మంత్‌లోనో మనకి ఒక ఫంక్షన్ ఉంది. సో, తప్పదు అనుకుంటే కొనటమే. బట్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళైతే వెయిట్ చేయడమే మంచిది. ఒకవేళ చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో, దాంట్లో ఒక 25,000 అంతవరకు చేసి వెయిట్ చేయడం బెటర్. హ్మ్. అంటే ఈ పచ్చి బంగారం తీసుకొని మళ్ళీ వాళ్ళు దగ్గరున్న చిన్న చిన్న షాపులలో చేయించుకోవడం వల్ల ఏమన్నా డిఫరెన్స్ ఏర్పడతదా? లేకపోతే అదే ప్రైస్ పడతదా మళ్ళీ ఫైనల్ గవర్నమెంట్ వచ్చేసరికి? ఫైనాల్‌గా డెఫినెట్‌లీ చేంజ్ అవుతుంది. హ్మ్. అంటే బయట షాప్‌లో చూస్తే మనకి జీఎస్టీ వాళ్ళేం కలెక్ట్ చేయరు. ఓన్లీ వేస్టేజ్ మాత్రమే పడుతుంది కదా! హ్మ్. సో, దాని మీద పెద్ద ఏముండదు. అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు జనాలకు ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు గావచ్చు, ఇప్పుడు కొంతమంది ఫంక్షన్స్ ఉన్న తీసుకునే వాళ్ళైతే వాళ్ళకు తీసుకోవచ్చండి. ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు మనం పోస్ట్‌పోన్ చేయలేం కదా! ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ జనవరి ఎండ్‌కొచ్చాం. నేను ఫిబ్రవరిలో ఏమైనా ఫంక్షన్ ఉంది. తప్పదనుకుంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి తీసుకోవచ్చు. బట్ ఆర్నమెంట్స్ ఫర్దర్‌గా తీసుకోమంటారు ఇప్పటికి. ఎగ్జాక్ట్‌లీ తగ్గిద్దని చెప్పలేం. హ్మ్. ఆర్నమెంట్ తీసుకోవచ్చండి. సరే అంటే ఏది బెటర్ అంటారు? ఆర్నమెంట్స్ బెటర్ అంటారా? లేకపోతే ఈ పచ్చి బంగారం డైరెక్ట్ తీసుకోవడం బెటర్ అంటారా? ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్. మన ఆబ్జెక్టివ్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఆర్నమెంట్ కావాలి అనుకుంటే ఆర్నమెంటే వెళ్తాం. అలా కాదు ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ అంటే ఇప్పుడు చిన్న పిల్లలున్నారు. ఎప్పుడో వాళ్ళకి 10 ఇయర్స్ తర్వాతో లేకపోతే పెళ్ళప్పుడో మంచి జ్యువెల్లరీ కావాలి. హ్మ్. అలాంటప్పుడు ఇప్పుడే కొనుక్కోవడం వేస్ట్. చాలా మంది ఏం చేస్తున్నారంటే చిన్న పిల్లలు అప్పటి నుంచే కొంటూ ఉంటారు. కానీ అలా చేయడం అనేది రాంగ్ అండి. ఎందుకంటే చిన్న పిల్లలప్పుడు మీరు కొంటే తర్వాత వాటిని మళ్ళీ ఆల్టరేషన్ చేపియాల్సొచ్చిద్ది. అంటే అప్పుడున్న మోడల్స్‌కి తగ్గట్టు పెద్ద పెద్ద ఐటెమ్స్ మనకు కావాల్సొచ్చేది. ఈ ఆల్టరేషన్ వల్ల ఇప్పుడు మనకి వేస్టేజ్ వేస్ట్ అవుతుంది. అప్పుడు వేస్టేజ్ వేస్ట్ అవుతుంది. సో, కాబట్టి మనకెప్పుడో లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత మనకి జ్యువెల్లరీ కావాలి అనుకుంటే, అట్ ప్రెజెంట్ మనం జ్యువెల్లరీని ప్రిఫర్ చేయడం కాకుండా గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్ కానీ, కాయిన్స్ కానీ ఇలాంటివి పర్చేజ్ చేయడం. లేకపోతే నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి ఆ టైంకి మనం విత్‌డ్రా చేసుకొని జ్యువెల్లరీ కొనుక్కోవచ్చు. ఇది బెస్ట్ ఆప్షన్. వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకి పడిపోవడం జరిగింది. సో, వెండి గురించి ఏం చెప్పదలుచుకున్నారు? సో, అది గూడా సేమే అండి. హ్మ్. ప్రెజెంట్ సిల్వర్ ప్రైస్ అనేది స్టిల్ రీజనబుల్‌లో లేదు. ఒక 1,00,000 తగ్గినా సరే హ్మ్. స్టిల్ అది హై ప్రైస్‌లోనే ఉంది.
సో ఎంతుంది సార్? ఒకసారి దాన్ని మాకు చెప్పగలుగుతారా ఫుల్ డీటెయిల్స్‌తో ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం? సో మాకేంటంటే ఒక్కో ప్లాట్‌ఫార్మ్‌లో ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు డీపీ గోల్డ్ అని ఉంది. ఆ డీపీ గోల్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి 2,95,000 చూపిస్తుంది. హ్మ్. ఇంకోటి గుడ్ రిటర్న్స్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. దాంట్లో 3,50,000 చూపిస్తుంది. మరి నాకు తెలిసి 2,95,000 ఏదైతే డీపీ గోల్డ్ ప్లాట్‌ఫార్మ్‌లో చూపిస్తుందో అది జ్యువెల్లరీ షాప్‌లో ఫాలో అవుతున్నారు. నేను లాస్ట్ టైమ్ కొన్నప్పుడు ఆ ప్రైస్ మీదే వాళ్ళు చార్జ్ చేశారు. సో కాబట్టి అప్రాక్సిమేట్‌లీ ఇప్పుడు ప్రెజెంట్ 3,00,000 ఉన్నది. 2,95,000, 3,00,000 అనేది ఉంది పర్ కేజీ. సో అంటే ఫైనల్‌గా ఏం చెప్పదలుచుకున్నారు? అంతర్జాతీయ ప్రభావం ఏమైనా పడిందా తగ్గడానికి? లేకపోతే జనరల్‌గానే తగ్గిపోయిందంటారా? మెయిన్ రీజన్ ప్రాఫిట్ బుకింగ్ అండి. హ్మ్. ఆ రీజన్స్ చాలా తక్కువ. మెయిన్ రీజన్ 90% రీజన్ ప్రాఫిట్ బుకింగ్.